పెంపుడు జంతువులైన కుక్కలను దొంగిలించడం చూశాం. కానీ పిల్లులను కూడా దొంగతనం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వనస్థలీపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహార్ మహమూద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని 50,000 రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమని అని నామకరణం కూడా చేశాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్ లో మరొకటి బ్లూ కలర్ లో ఉంటుంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆ పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో బాధితుడు వనస్థలీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఎక్కడ తీసుకున్నారు? మిరియాలు కూడా మీకు ఇచ్చిన మా పిన్ని వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం.